మచ్. ఈరోజు మీ అందరినీ ఇలా కలవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 14th మనకి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది అండ్ సేమ్ డే సిఎన్సి క్లోజింగ్ డే కాబట్టి మ్యాక్సిమం లీడర్స్ అందరూ ఈ రోజు రేపు సిఎన్సిని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. పండగకు ముందుగా మీతో కలవడం, ముందుగా మన వెస్టీజియన్స్ అందరికీ అలాగే మన విన్నింగ్ ఫ్యామిలీ తణుకు టీం లీడర్స్ అందరికీ కూడా అడ్వాన్స్డ్ గా హ్యాపీ సంక్రాంతి తెలియజేస్తున్నాను. మరి ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లోకి కొత్త సంతోషాల్ని, ఆనందాల్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి లాస్ట్ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు మన టీము సాధించినటువంటి మైల్ స్టోన్స్ మనం చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి మైల్ స్టోన్స్ మనం రీచ్ అయ్యాం. మన టీంలో నెంబర్ ఆఫ్ కార్ అచీవర్స్ వచ్చారు. అలాగే లాస్ట్ ఇయర్ మన టీం నుంచి కొత్తగా డైమండ్ డైరెక్టర్స్ వచ్చారు. అలాగే లాస్ట్ ఇయర్ మనం మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ చేసాం. కూడా మనం లాస్ట్ ఇయర్ జరిగింది. సో ఈ ఇయర్ కొత్త ఉత్సాహంతో, కొత్త ఎనర్జీతో, అలాగే కొత్త గోల్స్ ని సెట్ చేసుకుని ఆ గోల్స్ ని రీచ్ అవ్వడానికి కొత్త ఆలోచనలతో మీ ముందుకి మన టీం అనేది రాబోతుంది. ఆల్మోస్ట్ వచ్చిందనే చెప్పాలి. మరి ఈ 2026 ఆఫ్టర్ ఫెస్టివల్ మన టీం నుంచి మరిన్ని అచీవ్మెంట్స్ రావాలి అని కోరుకుంటున్నాను. ఆల్రెడీ రాబోతున్నాయి కూడా కొన్ని. మరి ఆ అచీవ్మెంట్స్ ని సాధించేటటువంటి లీడర్స్ అందరికీ అడ్వాన్స్ గా నా తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ఈ పండుగని బాగా జరుపుకుని అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని, అలాగే మీ యొక్క లెవెల్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2026 మనం చాలా పాజిటివ్ తో మన బిజినెస్ ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మన బిజినెస్ ఈ మంత్ అంటే ఈరోజు 12, సో 12కి మంచి గ్రోతింగ్ అని బిజినెస్ మన టీం బిల్డ్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయింది ఈ మంత్ బిజినెస్. మరి మీ అందరికీ తెలియజేయాల్సింది ఈరోజు ఒక సెషన్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే మీకు నేను పీపీటీ ద్వారా షేర్ చేస్తాను. రైట్. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్. రైట్ సార్, రైట్. టుడే జూమ్ కి వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవ్రీడే మన విన్నింగ్ ఫ్యామిలీ తణుకు నుంచి జరిగేటటువంటి జూమ్ లో మంచి టాపిక్స్ ని డిస్కషన్ చేస్తున్నారు ఎవ్రీ డైమండ్ డైరెక్టర్, మన టీమ్ లో ఉన్న డైమండ్ డైరెక్టర్స్. మరి ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల, అనివార్య కారణాలని కాదు, ఫీల్డ్ వర్క్ బిజీలో ఉండటం వల్ల మణికంఠ సార్ నాకు ఈ రోజు జూమ్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు సార్ కి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మీరు నేర్చుకోవాల్సింది కొన్ని విషయాలు ఉంటాయి. మోస్ట్లీ వెస్టీజ్ కి కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నా యొక్క ప్రొఫైల్ ని షేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. వన్స్ అగైన్ మరి కొత్త వాళ్ళు ఉంటారు, నేను తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మై సెల్ఫ్ రమేష్ అండి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వెస్టీజ్ లో. నేను ఆల్రెడీ ట్రావెల్ ఫండ్ తీసుకున్నాను, 3 దేశాలు వెళ్ళొచ్చాను, థాయిలాండ్, దుబాయ్, ఖతార్. అలాగే కార్ ఫండ్ తీసుకున్నాను. కార్ ఫండ్ ద్వారా ఆల్రెడీ కార్ ని డ్రైవ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 4 years నుంచి. అలాగే హౌస్ ఫండ్ కూడా నేను తీసుకుంటున్నాను 2 years నుంచి. ఈ హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కన్స్ట్రక్షన్ కమింగ్ సూన్ చేయబోతున్నాను. అలాగే ఎలైట్ క్లబ్ బోనస్
లైఫ్ లో ఒక లగ్జరీని యాడ్ చేసుకోవడం కోసం మనకి ఇచ్చేటటువంటి ఫండ్. ఇలా వెస్టీజ్ లో వచ్చేటటువంటి 9 రకాల ఆదాయాల్ని నేను ఆల్రెడీ తీసుకున్నాను. కమింగ్ సూన్ ఇంకా మన టీంలో 9 రకాల ఇన్కమ్స్ తీసుకునేటటువంటి లీడర్స్ ని తయారు చేయాలనేటటువంటి గోల్ తో అయితే నేనైతే పని చేయడం జరుగుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ రోజు మీరు తెలుసుకునేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అబౌట్ వెస్టీజ్. వెస్టీజ్ అంటే మీ అందరికీ తెలిసిందే. అబౌట్ వెస్టీజ్ అంటే వెస్టీజ్ గురించి కొన్ని విషయాలు. వెస్టీజ్ యొక్క ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి సిఎన్టీలోను చాలా జూముల్లోను చాలా చాలా మీటింగ్స్ లోను కూడా మనం తెలుసుకున్నాం. మీ అందరికీ తెలుసు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీ సిఇఓ ఎవరు, కంపెనీ ఎండి ఎవరు, పార్ట్నర్స్ ఎవరు, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవాళ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా చాలా విషయాలు మీ అందరికీ తెలిసిందే. కానీ వెస్టీజ్ గురించి తెలియలేనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్ని కనుక తెలుసుకున్నట్టయితే మనం ఒక స్లోగన్ ని తీసుకున్నాం, గరుసే బోలో అమ్మహైన్ వెస్టీజ్ అని. ఆ పదానికి అర్థం తెలుస్తుంది. నిజంగా వెస్టీజియన్ గా ఉన్నందుకు చాలా అంటే చాలా గర్వపడుతున్నాను. నేనైతే ఒక రకంగా అదృష్టవంతుడిగా నేనైతే భావిస్తాను వెస్టీజ్ అనే కంపెనీలో వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయినందుకు. వెస్టీజ్ యొక్క గొప్పదనం డబ్బు తీసుకున్నప్పుడు కాదు, స్టార్ట్ చేసినప్పుడే తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మీకు ఈ విషయాల్ని షేర్ చేస్తున్నాను. ఎందుకనంటే వెస్టీజ్ బిజినెస్ ని మనం కెరియర్ కోసమే చూస్ చేసుకోవాలి, అంతేగాని డబ్బుల కోసం కాదు. డబ్బుల కోసం మనం చూస్ చేసుకుంటే డబ్బు వస్తే పని చేస్తాం, డబ్బు రాకపోతే పని చెయ్యం, వేరే పనిని వెతుక్కుంటాం. ఎవరైనా అంతే. కానీ ఒక కెరియర్ కోసం ఈ యొక్క బిజినెస్ ని ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఎందుకనంటే ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, రోజువారీ కూలి, చేతి వృత్తి పనులు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు, ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే డబ్బుల్ని సంపాదించడానికే చేస్తున్నాం. ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ కిరాణా కొట్టులో డబ్బులు వస్తే దాన్ని రన్ చేస్తాడు, డబ్బులు రాకపోతే అగైన్ క్లోజ్ చేస్తారు. అలాగే వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యక్తి వ్యవసాయం లాభసాటిగా నడిచినంత కాలం చేస్తాడు, తర్వాత లాస్ వస్తే వదిలేసి వేరే పనిని చూసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది నాట్ బిజినెస్ సోర్స్. అంటే బిజినెస్సే కాదని అనట్లేదు, కానీ చూస్ చేసుకునే విధానంలో డబ్బులు సంపాదించడం కోసము డైరెక్ట్ సెల్లింగ్ ని చూస్ చేసుకోవద్దు. కెరియర్ ఆప్షన్ గా డైరెక్ట్ సెల్లింగ్ ని చూస్ చేసుకోండి అని చెప్తున్నాను. సో బిజినెస్ అనేది ఒక ఆపర్చునిటీ, మనకి ఒక అవకాశం డబ్బులు సంపాదించడానికి, అది ఒక కెరియర్. జాబు ఒక కెరియర్, వ్యవసాయం ఒక కెరియర్. బట్ అదే కోవకి డైరెక్ట్ సెల్లింగ్ ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరేం చేస్తున్నారంటే నేను వ్యవసాయం చేస్తున్నానని రైతు చెప్తారు, నేను వ్యాపారం చేస్తున్నానని వ్యాపారస్తులు చెప్తారు, నేను జాబ్ చేస్తున్నానని జాబ్ చేసే వ్యక్తి చెప్తారు. అట్లాగే మీరేం చేస్తున్నారు అంటే నేను డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాను అని చెప్పుకునేలాగా డైరెక్ట్ సెల్లింగ్ ని మనం ఎంచుకోవాలి, కెరియర్ గా చూస్ చేసుకోవాలి అని చెప్తున్నాను. మరి కెరియర్ గా డైరెక్ట్ సెల్లింగ్ ని చూస్ చేసుకున్నప్పుడు ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో మన ఇండియాలో ఉన్నటువంటి ఒక కంపెనీ, ఆ కంపెనీ నుంచి కూడా చిన్న విషయం ఉంటుంది. కెరియర్ అనేది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసేది కాదు. కెరియర్ అనేది జీవితాంతం మన లైఫ్ లాంగ్ చేసేటటువంటి పని. అందుకు అలాంటి కంపెనీని మనం ఎంచుకున్నప్పుడు ఆ కంపెనీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు ఆ కంపెనీలో మనం జాయిన్ అవ్వాలా లేదా అని ఒక ఆలోచన చేయగలుగుతాం. అందుకోసమే మీకు ఇవాళ యొక్క సెషన్ చెప్తున్నాను, అబౌట్ వెస్టీజ్
బట్ ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటిది కాదు, ఇప్పటి వరకు తెలియలేనటువంటిది వెస్టీజ్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు ఈ రోజు. ఎందుకని అంటే వెస్టీజ్ లో మనకి ఎన్నో రకాల కేటగిరీస్ ఉన్నాయి, ఎన్నో రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. సర్టిఫికేట్స్ గురించి మాట్లాడితే ప్రోడక్ట్ వైజ్డ్ సర్టిఫికేట్స్ గురించే మనం తెలుసుకుంటాం, కానీ వెస్టీజ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్స్ గురించి, ఆ టాపిక్స్ గురించి మీకు నేను ఇవాళ డిస్కషన్ చేయబోతున్నాను. వాటిలో ఐఎస్ఓ సర్టిఫికేట్స్ అండి. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ నుంచి మనకి ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ ఐఎస్ఓ సర్టిఫికేట్స్ అంటారు. ఈ సర్టిఫికేట్స్ ఒక కంపెనీ తాలూకు క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ, తను తీసుకునేటటువంటి విధి విధానాల విషయంలో కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ ఆడిట్ చేసి వివిధ కేటగిరీల్లో ఈ సర్టిఫికేట్ ని ఇష్యూ చేస్తూ ఉంటారు. దీనికి రకరకాల కేటగిరీస్ లో ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు, ఐఎస్ఓ సర్టిఫికేట్స్. సో దిస్ ఈజ్ నాట్ ఐఎస్ఐ. ఐఎస్ఐ అనేది ప్రోడక్ట్ కి సంబంధించిందండి, బట్ ఐఎస్ఓ అనేది ఒక కంపెనీకి సంబంధించింది. సో ఆ యొక్క వేరియేషన్ మీరు తెలుసుకోవాలి. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ లో మనకి దొరికేటటువంటిది ఐఎస్ఓ. ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ దీన్ని ఆడిట్ చేసి, ఒక కంపెనీ గురించి ఆడిట్ చేసి ఆ సంస్థ ఇచ్చేటటువంటి సర్టిఫికెట్స్ అండి. సో అవి మనకి వెస్టీజ్ కి 6 కేటగిరీస్ లో రావడం జరిగిందండి. చాలా అంటే చాలా గర్వించదగినటువంటి విషయం ఏంటంటే 6 కేటగిరీస్ లో మన వెస్టీజ్ కి ఐఎస్ఓ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఫస్ట్ సర్టిఫికేట్, సో ఐఎస్ఓ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, బట్ అక్కడ ఒక నెంబర్ కనిపిస్తా ఉంది చూడండి, 9001/2015. సో మొదట కనిపించేటటువంటి నెంబరింగ్స్ మారుతూ ఉంటాయి. ప్రతి సర్టిఫికేట్ కి కూడా ఆ మొదట ఉండేటటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. అవి దేనికి కొలమానం, దేనికి ప్రామాణికం అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి కేటగిరీస్, ఒక్కొక్క కేటగిరీస్ కి ఒక్కొక్క నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేటటువంటిది ఇయర్. ఆ ఏ ఇయర్ లో మనకి ఈ సర్టిఫికెట్ వచ్చింది అనేది మనకి ఫైనలైజ్ అవ్వడం కోసం సర్టిఫికెట్ నెంబర్ అది 9001/2015, రైట్. మరి అప్పుడు మనకి దేనికి ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చింది అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. సో మన వెస్టీజ్ ఇచ్చేటటువంటి ప్రోడక్ట్స్ దాని క్వాలిటీని ఏ విధంగా ఇస్తుంది, ఆ క్వాలిటీని ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తుంది. ఎందుకనంటే చూడండి, ఆ రోజులు గడిచే కొద్దీ దేనిలో అయినా సరే క్వాలిటీ అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మొబైల్ ఫోన్స్ చూడండి, ఒక 5 to 6 years, ఆల్మోస్ట్ 10 years మొబైల్స్ ఎంత క్వాలిటీగా ఉండేవి, ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నటువంటి రోజుల్లో క్వాలిటీగా ఎలా ఉన్నాయి అంటే మనకు తెలిసిపోతుంది అనమాట. అప్పుడు మొబైల్స్ చాలా అంటే చాలా బాగుండేది. అట్లాగే టీవీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే క్వాలిటీ గురించి బైకులు చూసుకున్నట్టయితే మనందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ బైక్ ఏది అంటే హీరో హోండా స్ప్లెండర్ గురించి మాట్లాడుకుంటాం. నిజంగా హీరో హోండా స్ప్లెండర్ అంటే వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ గా భావించేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి. మరి ఆ 5-10 సంవత్సరాల క్రితం స్ప్లెండర్ క్వాలిటీ ఎలా ఉండేది, ప్రజెంట్ ఆ స్ప్లెండర్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి జనరేషన్ మంది. అలాగే కార్లు, మరి 10 సంవత్సరాల క్రితం కార్లు ఎట్లా ఉన్నాయి, ప్రజెంట్ కార్లు ఎలా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే హౌస్ కన్స్ట్రక్షన్స్, ఒక 10-15 సంవత్సరాల క్రితం హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉండేవి, ప్రజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి. అంటే రోజులు మారే కొద్దీ కూడా
క్వాలిటీ అనేది డిఫరెన్స్ ప్రతి కేటగిరీలో కూడా వస్తుంది. బట్ ఒక కంపెనీ 20 సంవత్సరాల నుంచి ఒకే విధమైనటువంటి క్వాలిటీని మేనేజ్ చేయడం అంటే నాట్ ఏ జోక్, చిన్న విషయం కాదు. మరి అటువంటిది ఒక కంపెనీ, హీరో హోండా కంపెనీ 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్ప్లెండర్ క్వాలిటీని ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోయింది. ఒక మారుతి అనేటటువంటి ఒక కార్ల కంపెనీ 10 సంవత్సరాల క్రితం ఇచ్చేటటువంటి క్వాలిటీని ఇప్పుడు వరకు మేనేజ్ చేయలేకపోయింది. ఒక శాంసంగ్, ఒక నోకియా, ఈ ఫోన్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టీవీ ఒక 5 to 10 years బ్యాక్ ఇచ్చేటటువంటి క్వాలిటీని ఇప్పటి వరకు కూడా మేనేజ్ చేయలేకపోయింది. బట్ ఒక వెస్టీజ్ అనేటటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒక 20 years బ్యాక్ డే 1 ఏ క్వాలిటీని అయితే మెయింటైన్ చేసిందో అదే క్వాలిటీని ఇప్పటి వరకు కూడా మేనేజ్ చేస్తూ వచ్చిందన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే చూడండి, ఒక నీమ్ సోప్ డే 1 టిఎఫ్ఎం ఎంత మెయింటైన్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే టిఎఫ్ఎం మెయింటైన్ చేస్తున్నారు. ఒక స్పైరులైనా డే 1 లాంచ్ చేసినప్పుడు క్వాలిటీ ఎలా ఉందో స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా అదే క్వాలిటీ. ఆ క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ బేస్లో వచ్చేటటువంటి క్వాలిటీని బేస్ చేసుకుని మన వెస్టీజ్కి వచ్చినటువంటి సర్టిఫికెట్ అనేది ఐఎస్ఓ సర్టిఫికెట్ లో ఫస్ట్ సర్టిఫికెట్ ఇది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, రైట్. సెకండ్ది చూసుకున్నట్టయితే కనుక ఐఎస్ఓలో చూడండి నెంబర్ మారింది, ఇది 14001/2015. ఇది కూడా 2015 లోనే వచ్చింది మనకి. సో కేటగిరీ మారింది. ఏ కేటగిరీ కంటే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ప్రకృతికి సంబంధించిన నేచర్ ని ఉపయోగించుకునేటటువంటిది మనకి సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ అంటే మనకు తెలిసిందే, నేచర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కావచ్చు, ప్రకృతి గురించి మనం మాట్లాడుకునేది కావచ్చు. ఎన్విరాన్మెంట్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం, అలాగే ఆ ఎన్విరాన్మెంట్ ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఐ మీన్ ఈ ప్రకృతిని ఎలా వాడుకుంటున్నాము, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మన ప్రోడక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ కి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా. చూసినట్టయితే మన ప్రతి ప్రోడక్ట్ కూడా ఎన్విరాన్మెంట్ ని మంచిగా తీసుకున్నదే. ప్రతిది ఇన్ ఎవ్రీ కేటగిరీ ప్రోడక్ట్స్ ఈ నేచర్ నుంచే మనం తీసుకుంటున్నాం, అది ఓకే. నెంబర్ 2, ఒక ప్రోడక్ట్ ని తయారు చేసిన తర్వాత మళ్ళీ అది ఎన్విరాన్మెంట్ కి ఏమైనా డ్యామేజ్ చేస్తుందా. ఒక చెట్లని తయారు చేసి ఒక పేపర్ ని తయారు చేస్తున్నారు, మరి ఆ పేపర్ వల్ల మళ్ళీ రీయూజ్ అవుతుందా లేదా ఎన్విరాన్మెంటల్ కి ఏమైనా డ్యామేజ్ చేస్తుందా. 2 కోణాల నుంచి కూడా చూసినట్టయితే మన వెస్టేజ్ మనకి సప్లిమెంట్స్ ఇచ్చేటటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఏబిఎస్ ప్లాస్టిక్స్ తో తయారు చేస్తారండి. ఏబిఎస్ అన్నమాట. ఇది మట్టిలో త్వరగా కరిగిపోయే గుణం ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ప్లాస్టిక్ అన్నమాట అండి అది. అందుకే చూడండి మన ప్లాస్టిక్ బాటిల్స్ ఏదైతే ఉందో చాలా స్మూత్ గా ఉంటుంది. బయట ప్లాస్టిక్ కి మన ప్లాస్టిక్ కి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. బయట మీకు ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఫైర్ చేస్తే అది పెద్దగా మంట వచ్చి స్మోక్ రిలీజ్ చేస్తుంది. బట్ మన ప్లాస్టిక్, మన సప్లిమెంట్ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని ఫైర్ చేయండి ఫైర్ అవుతుంది. అంటే ఎన్విరాన్మెంట్ కి ఎక్కడ కూడా డ్యామేజ్ చేయదు. మరి చూడండి ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ వాడొద్దు అంటున్నాం, ప్లాస్టిక్ బాటిల్లో ప్లాస్టిక్ ప్లేట్లలో మనం ఏమి తినొద్దని చెప్తున్నాం, దానివల్ల క్యాన్సర్ కణాలు డెవలప్ అవుతున్నాయని. మరి అట్ ద సేమ్ టైం మన ప్రోడక్ట్ కూడా ప్లాస్టిక్ లోనే ఉంటుంది, మరి అప్పుడు కూడా ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ కణాలు డెవలప్ అవ్వాలి. బట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఒక్కసారి మీరు పాయింట్ ఆలోచన చేయండి. ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ప్లాస్టిక్, మన కుకింగ్ ఆయిల్ కూడా ప్లాస్టిక్ బాటిల్లోనే ఉంటుంది, కానీ బయట కుకింగ్ ఆయిల్ ప్లాస్టిక్ బాటిల్, మన కుకింగ్ ఆయిల్ ప్లాస్టిక్ బాటిల్ ని మీరు 2 ఫైర్ చేయండి, మన ప్లాస్టిక్ బాటిల్ ఏదైతే ఉందో కుకింగ్ ఆయిల్ బాటిల్ చాలా నేచర్ ఫ్రీ అన్నమాట. అది
దానివల్ల ఎలాంటి పొల్యూషన్ రిలీజ్ అవ్వదు. డోర్స్ అన్ని క్లోజ్ చేసి మీరు ఫైర్ చేయండి, అసలు ఫైరే రాదు, సారీ ఆ స్మోకే రాదనమాట. అంత గొప్ప ఎన్విరాన్మెంటల్ ఫ్రీ ఏబిఎస్ ప్లాస్టిక్ వాడతారనమాట. నెక్స్ట్ చూడండి, మన పేస్ట్ ట్యూబ్ చూస్తే ఎలా ఉంటుంది. మీరు కాల్గేట్ కావచ్చు, పెప్సోడెంట్ కావచ్చు, అవి టచ్ చేయండి, ఆ ట్యూబ్స్ ని ఎలా ఉంటాయి. మన పేస్ట్ ట్యూబ్ ని టచ్ చేయండి, ఎంత స్మూత్ గా ఉంటుందో. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. సాగదు, మన ప్లాస్టిక్ సాగదనమాట, మెత్తగా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ లోంచి మన ప్రోడక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ కి, అంటే ఈ నేచర్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదు అనేటటువంటి కేటగిరీ నుంచి మనకి ఈ యొక్క సర్టిఫికెట్ రావడం జరిగింది. చూడండి, వెస్టీజ్ వాళ్ళ ప్రోడక్ట్ ని ఎంత జాగ్రత్తగా మనకి ఇస్తున్నారో. ఒక లోపల క్యాప్సూల్ లో క్వాలిటీ ఇవ్వడమే కాదు, ఆ క్యాప్సూల్ క్యారీ చేసేటటువంటి బాటిల్స్ ని కూడా అంతే బాధ్యతగా, అంతే క్వాలిటీగా తయారు చేసి మనకి ఇస్తున్నారు అనమాట. అందుకే చూడండి, మన స్కిన్ ఫార్ములా 9 తాలూకు ప్యాకింగ్ ఎంత హెవీగా ఉంటుందో. అసలు నిజంగా చాలా నాకు ఇష్టం అనమాట. బ్రైట్నింగ్ క్రీమ్ బాటిల్ చూస్తే అందులో కొద్దిగానే ఉంటుంది, కానీ దాని యొక్క గాజు మెటీరియల్ హై మెటీరియల్ వాడతారు, హై క్వాలిటీ మెటీరియల్ వాడతారు. ఎందుకంటే అందులో ఉండే ప్రోడక్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు అది స్టోర్ చేసేటటువంటి బాస్కెట్ కూడా అదే క్వాలిటీ ఉండాలి, లేకపోతే అందులో ఉన్న క్వాలిటీ ప్రోడక్ట్ ని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. మీరు అందుకే చూడండి, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 3 months వరకు కూడా అది మనకి వర్కింగ్ అవుతుంది ఓపెన్ చేసిన తర్వాత. వన్స్ అదే మీరు దాన్ని తీసేసి వేరే ప్లాస్టిక్ బౌల్లో కానీ వేరే ప్లాస్టిక్ బాటిల్లో కానీ పెట్టి స్టోర్ చేయండి, విత్-ఇన్ 15 to 20 days కి అది పాడైపోతుంది అనమాట. ఎందుకనంటే ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ ఆ క్వాలిటీ యొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ తాలూకు క్వాలిటీని చంపేస్తుందండి. చాలా మంది అంటూ ఉంటారు, ఎందుకు వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఎంత క్వాలిటీ అంటే, లోపల ప్రోడక్ట్ తో పాటుగా ఆ ప్రోడక్ట్ ని క్యారీ చేసేటటువంటి బాటిల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ప్యాకింగ్ సిస్టమ్, దానికి కూడా క్వాలిటీ పెడుతుంది మన వెస్టీజ్. అందుకోసం మన ప్రోడక్ట్ 3 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సరే అది పాడవకుండా ఉంటుంది అనమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్రీ, కస్టమర్ ని దృష్టిలో పెట్టుకునేటటువంటి కంపెనీ అన్నమాట వెస్టీజ్. నాట్ ఏ జోక్. వెస్టీజ్ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే రైట్, థర్డ్ చూద్దామండి. ఐఎస్ఓది ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సొసైటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నెంబర్ మారింది చూడండి, 45001 వచ్చింది అండ్ 2018 ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సొసైటీ మేనేజ్మెంట్ సిస్టమ్. రైట్. సో వెస్టీజ్ అనేది డబ్బులు సంపాదించుకోవడానికే వచ్చినటువంటి కంపెనీ కాదండి, ఒక సొసైటీ మీదన అవగాహనతో మన మేనేజ్మెంట్ ఉంటుందండి. అలాగే మన ప్రోడక్ట్ కూడా ఈ సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీతో ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నారు. అందుకే ప్రతి ప్రోడక్ట్ కణపోషణ విధానంతో తయారు చేయబడుతుంది, ప్రతి ప్రోడక్ట్ కూడా. అట్ ది సేమ్ టైం మీరు వాడేటటువంటి లిప్ బామ్, 190 రూపాయలు పెట్టి కొనేటటువంటి లిప్ బామ్ కూడా ఆ లిప్స్ లో ఉన్నటువంటి కణాలని నరిష్మెంట్ చేసే విధంగానే ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. అంటే ప్రతి కస్టమర్ కి చివరి వరకు కూడా ఏదో ఒక రకమైనటువంటి మంచి చెయ్యాలి అనే ఆలోచన విధానంతో వెస్టీజ్ మేనేజ్మెంట్ మన ప్రోడక్ట్స్ ని తయారు చేస్తుంది. నాట్ ఓన్లీ హెల్త్ అండి, సొసైటీని కూడా, సొసైటీకి కావలసినటువంటి విషయాలు లైక్ చూడండి, మనది డ్రైవ్ ఉంది. ఎస్, సొసైటీ ఓరియంటెడ్ ప్రోడక్ట్. అది ఒక హెల్త్ బేస్ చేసిందే కాదు, అది ఎవరైతే ఆ మ్యాక్ డ్రైవ్ వాడతారో వాళ్ళకి దాని వల్ల సొసైటీకి ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఎందుకంటే దాని ద్వారా పొల్యూషన్ రాదు మ్యాక్ డ్రైవ్ వాడితే.
పొల్యూషన్ రాకపోవడం వల్ల మనకు తెలియకుండానే సొసైటీకి మంచి చేస్తున్నాం అనమాట. ఇలా మనకు తెలియనటువంటి కోణం వెస్టీజ్ లో ఉంది. వెస్టీజ్ ప్రోడక్ట్ కొనుక్కుంటే మనకి ఏదో పాయింట్లు వస్తాయి, డబ్బులు వస్తాయి అనేది చూస్తాం, కానీ మనకి తెలియకుండా ఈ సొసైటీకి చాలా మంచి చేస్తున్నామండి. అన్ని విషయాలు ఉన్నాయి వెస్టీజ్ లో, రైట్? ఒక పరంగా హెల్తే కాదు, ఇంకొక పరంగా సొసైటీ మీద బాధ్యత. హార్ట్ టు హార్ట్ అనేటటువంటి ఒక ఫౌండేషన్ ఉంది, అమెరికన్ ఫౌండేషన్ అండి. హార్ట్ టు హార్ట్ అనే హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ అనేటువంటి దాంతో మన సార్ ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి సార్, అందరినీ ఆల్ మ్యూట్ చేశాను. గణేష్ గారు ఒకసారి మైక్ చేసుకోండి సార్, అందరినీ ఆల్ మ్యూట్ లో పెట్టాను. ఓకే సార్, ఓకే. రైట్. సో ఇట్లా మనకి ఎన్విరాన్మెంటల్ కూడా మనం ఇచ్చేయగలుగుతాం అనమాట. 4th వన్ ISO 50001 లో 2018. సో నెక్స్ట్ నెంబర్ చేంజ్ చూడండి, ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఈ యొక్క కేటగిరీలో కూడా మనకి ISO సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఎనర్జీ మేనేజ్మెంట్, రైట్? అంటే మనకి పవర్ అనేది ఈ నేచర్ నుంచి చాలా రకాలుగా దొరుకుతుంది. ఒకటి ఫుడ్ ద్వారా దొరుకుతుంది, అండ్ ఎయిర్ ద్వారా దొరుకుతుంది, అండ్ వాటర్ ద్వారా దొరుకుతుంది. రకరకాల డిఫరెంట్ ఆఫ్ పార్ట్స్ నుంచి కూడా మనకి ఒక పవర్ అనేది దొరుకుతుంది. ఆ యొక్క పవర్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం, అండ్ వెస్టీజ్ ద్వారా ఒక ఎంపవర్మెంట్ ఎలా మనం క్రియేట్ చేయబోతున్నాం అనే దాని గురించి కూడా మనకు ISO సర్టిఫికెట్ అనేది రావడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సారీ ఫర్ 1 2 3 4. ఇట్లా మనకి చూసుకున్నట్టయితే ఇక 6 కేటగిరీలో మనకి ISO సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఇవి మనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డైజేషన్ ద్వారా మనకు వచ్చినటువంటి 6 ISO సర్టిఫికేట్స్ అన్నమాట. సో ఈ యొక్క 6 సర్టిఫికేట్స్ ఒక కంపెనీకి ఇన్ని కేటగిరీస్ లో సర్టిఫికేట్ రావడం అనేది నాకు తెలిసి ట్రెడిషనల్ కంపెనీలకే ఉండవు, కార్పొరేట్ కంపెనీస్ కి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. బట్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి 6 కేటగిరీస్ లో మనకి సర్టిఫికేట్స్ రావడం, అదే ISO సర్టిఫికేట్స్ రావడం, ఇంటర్నేషనల్, నాట్ ఓన్లీ ఇండియా అండి. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ISO సర్టిఫికేట్స్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి చూసినట్టయితే ఒక మంచి విషయం ఇది, మనకి వెస్టీజ్ నుంచి బెస్ట్ ఎంప్లాయర్ అండి. సో బెస్ట్ ఎంప్లాయర్ అనేటటువంటి అవార్డు మన వెస్టీజ్ కి రావడం జరిగింది. మరి దీని అర్థం మీకు తెలియజేస్తాను. బెస్ట్ ఎంప్లాయర్ అనేటటువంటి సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారంటే, ఇది కంపెనీని సెర్చ్ చేసి కంపెనీలలో సర్వే చేసి ఈ యొక్క అవార్డు ఇవ్వరండి. కంపెనీలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ వాళ్ళ మీద సర్వే చేసి ఇస్తారనమాట. ఎందుకనంటే ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ వల్ల తను ఎంత సాటిస్ఫై అయ్యాడు, ఎంత ప్రజెంటివ్ గా అతను ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, అతను సాటిస్ఫైడ్ గా వర్క్ చేస్తున్నాడా లేదా ఇబ్బంది పడుతూ వర్క్ చేస్తున్నాడా, ప్రెజర్ తో వర్క్ చేస్తున్నాడా అనేటటువంటిది ఒక సంస్థ ఆ కంపెనీలో చేసినటువంటి ఎంప్లాయీస్ ని సర్వే చేసి వాళ్ళ ఆధారంగా ఇచ్చేటటువంటి కంపెనీ అన్నమాట.
అంటే సర్టిఫికెట్ అన్నమాట. అంటే వెస్టీజ్ లో పనిచేసేటటువంటి వ్యక్తులు హ్యాపీగా, సంతోషంగా, అంటే మనం బిజినెస్ చేసే వాళ్ళం కాదండి. హెడ్ ఆఫీస్ లో కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కావచ్చు, బ్రాంచ్ ఆఫీస్ లో కావచ్చు, వేర్ హౌసెస్ లో కావచ్చు, ఇక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వా- వాళ్ళలో సర్వే చేసి ఇచ్చేటటువంటి అనమాట అండి. అలాగా కొన్ని కంపెనీలు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని సర్వే చేసి ఇచ్చినటువంటి అండి. నిజంగా వెస్టీజ్ కంపెనీ మన ఎంప్లాయీస్ ని చాలా బాగా చూస్తుందండి. నేను చాలా సార్లు అడిగాను మన నందకిషోర్ గారిని, ఏఎస్ఎఫ్ గారిని, నెక్స్ట్ బ్యూటీ ట్రైనర్స్, సో వీళ్ళందరితో మాట్లాడినప్పుడు మమ్మల్ని కంపెనీ చాలా బాగా చూసుకుంటుందండి. నిజంగా మేము ఈ కంపెనీలో ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నాము అంటే నిజంగా కంపెనీ వాళ్ళనే, కంపెనీ మేనేజ్మెంట్ చాలా మంచి మేనేజ్మెంట్ అని చేస్తూ ఉంటారు. అంటే చూడండి, ఏ కంపెనీ అయినా సరే ఎంప్లాయీస్ కి దగ్గర నుంచి ఎక్కువగా తీసుకోవాలనే చూస్తారు తప్ప ఎంప్లాయీస్ కి ఏదో ఇవ్వాలనేటటువంటి ఆలోచన కార్పొరేట్ కంపెనీలకు ఉండదండి. పెద్ద పెద్ద లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసేటటువంటి కార్పొరేట్ కంపెనీలు ఎంతో మందిని తీసేస్తున్నారు. అటువంటిది వెస్టీజ్ ఎంతో మందికి కొత్తగా ఉద్యోగాలను కూడా క్రియేట్ చేస్తుందండి. ఇది మన యొక్క బిజినెస్ ఆర్డర్స్ గురించి నేను మాట్లాడట్లా, స్టాఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ పాయింట్ అన్నమాట. నిజంగా ఒక కంపెనీలో 17 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పనిచేస్తున్నాడంటే ఆ కంపెనీ ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇవాళ ఒక చిన్న ఉద్యోగస్తుడిగా మొదలైనటువంటి వ్యక్తి ఇవాళ ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళారు. ఎవరు అనుకుంటున్నారు? ద గ్రేట్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ గారు 17 years నుంచి వెస్టీజ్ లో పనిచేస్తున్నాడండి ఆయన, 17 సంవత్సరాల నుంచి. అంటే ఒక ఎంప్లాయర్ ఎంత సాటిస్ఫై అయితే 17 సంవత్సరాలకు కంపెనీలో ఉంటారండి. ఎంత మంది ఒక కంపెనీలో 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలో, చాలా హ్యాపీగా చెప్తాడండి ఆయన. అలాగే సుష్మా చౌదరి జోనల్ మేనేజర్ బ్యూటీ కేర్, ఆ మేడం 7 years నుంచి పనిచేస్తున్నారు. అలాగే నందకిషోర్ గారు ఆల్రెడీ ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కన్వీనియంట్. ఇంకో విషయం తెలుసా అండి, వెస్టీజ్ కంపెనీ తన కంపెనీలో 2 years నుంచి ఎవరైనా 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా పని చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. ఎంప్లాయీకి ఎక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది చెప్పండి, ఏ కంపెనీలో అయినా సరే. ఒక వెస్టీజ్ ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్. అట్లాగే 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకి 2 లక్షల వరకు కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ బోనస్ ఇస్తుందట మన వెస్టీజ్ మేనేజ్మెంట్. 2 లక్షల వరకు. అట్లాగే ఎవరైతే 2 సంవత్సరాల కన్నా ఎక్కువగా వెస్టీజ్ లో పని చేస్తారో వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ గా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళకి 2 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుందట. మరి ఏ కంపెనీ ఒక ఎంప్లాయీని ఈ విధంగా టీచ్ చేస్తుంది? అందుకే వెస్టీజ్ కి బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు వచ్చిందనమాట. ఇది కంపెనీల్లో సర్వే చేసింది కాదు, కంపెనీలో పని చేసేటటువంటి ఎంప్లాయీస్ మీద సర్వే చేసింది. మెజారిటీ ఎంప్లాయీస్ చూడండి, వాళ్ళ కంపెనీలో పని చేసి శాలరీలు తీసుకుంటారే కానీ మేనేజ్మెంట్ ని ఎప్పుడు తిడుతూనే ఉంటారా, మరి తినేస్తున్నారు, జ్యూస్ తినేస్తున్నారు, శాలరీస్ టైంకి ఇవ్వరు, నెక్స్ట్ లీవ్ అడిగితే ఇవ్వరు. ప్రతి విషయంలోనూ కూడా మేనేజ్మెంట్ ని వాళ్ళు ఏదో ఒక విధంగా అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ వెస్టీజ్ లో పనిచేసేటటువంటి వ్యక్తులకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. ఏ కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఏ కంపెనీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడుతుంది, ఏ కంపెనీ హెల్త్ మీద ఒక ఎంప్లాయీకి డబ్బులు ఖర్చు పెడుతుందండి? 2 years మినిమం 2 సంవత్సరాలు పైబడి పనిచేస్తే చాలండి వాళ్ళకి. అంత గొప్ప కంపెనీ వెస్టీజ్. పనిచేసే వ్యక్తికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే మరి బిజినెస్ లో పార్ట్నర్స్ అయినటువంటి మనకి
ఇంకెంత బాగా చూసుకుంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ చూడండి. అట్లాగే మనకి వెస్టీజ్ వెస్టీజ్ ప్రోడక్ట్స్ కి ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్, ఐసిఎంఆర్ సర్టిఫికేట్ చేసిందండి. దీనికి వెస్టీజ్ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో, కాస్మిక్ న్యూట్రాకాస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, కాస్మిక్ న్యూట్రాకాస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది మన బాలీ గారి మదర్ కంపెనీ. మదర్ కంపెనీ అంటే వాళ్ళ అమ్మగారి కంపెనీ కాదు, ఆయన ఓన్ బ్రాండ్ అని అర్థం. బాలీ గారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీ కాస్మిక్ న్యూట్రాకాస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఆ కంపెనీకి మన ఐసిఎంఆర్, ఆ కంపెనీ నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి క్లినికల్లీ ప్రూవ్డ్ అని సర్టిఫికేట్ ఇచ్చిందండి. మన 5 ప్రోడక్ట్స్, ఆమ్లా, స్పైరులినా, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, నూనె క్లినికల్లీ ప్రూవ్డ్ అంటే ఐసిఎంఆర్ అనేది మన భారతదేశానికి ఒక కొత్త ఔషధాన్ని తయారు చేసి దాన్ని మార్కెట్లో రిలీజ్ చెయ్యాలి అంటే వాళ్ళు రీసెర్చ్ చేసి సర్టిఫై చేస్తేనే ఒక డ్రగ్ అయినా ఒక సప్లిమెంట్ అయినా సరే మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. అటువంటిది మన వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్ కి క్లినికల్లీ ప్రూవ్డ్ అనేటటువంటి సర్టిఫై చేసి మనకి ఇచ్చింది. ఐసిఎంఆర్ వాళ్ళు సర్టిఫై చేసినటువంటి ప్రోడక్ట్స్ ని నేను వాడుతున్నాను. అందుకు నేను వెస్టీజియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట. ఐసిఎంఆర్ సర్టిఫై చేయడం అంటే నాట్ ఏ జోక్. మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి కూడా ఐసిఎంఆర్ సర్టిఫై చేసినటువంటి దాఖలాలు లేవు. వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ కి మాత్రమే. అందుకు మనం గర్వంగా చెప్పుకోవాలి, వెస్టీజ్ కంపెనీతో నేను పని చేస్తున్నాను అని. ఇవాళ వెస్టీజ్ అంటే ఎందుకు ఎంత ఆత్రంగా మేము మాట్లాడతాం, ఎందుకు ఇంత గర్వంగా మాట్లాడతాం, ఎందుకు వెస్టీజ్ అనే దాన్ని ఇంత కూడా కించపరచకుండా మాట్లాడతాము అంటే వెస్టీజ్ యొక్క గొప్పతనం ఇది. పైకి తెలిసింది కొండ గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇవన్నీ బ్యాక్ ఎండ్ ఉండేటటువంటి పాయింట్స్. ఒక కంపెనీతో మనం టైఅప్ అవ్వాలి అంటే తెలుసుకోవాల్సింది ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంది కాదు, అంత క్వాలిటీ రావడానికి కారణం ఏంటి, ఆ ఇన్నోవేషన్ ఏంటి, ఆ బిలీఫ్ ఏంటి, ఆ మేనేజ్మెంట్ ఏంటి తెలుసుకోగలిగిన రోజున ఒక కంపెనీతో టైఅప్ అవుతారు. ఇవాళ చిన్న వాళ్ళు బ్రాంజ్లు అయ్యి, సిల్వర్ అయ్యి, గోల్డ్లు అయ్యి, స్టార్లు అయ్యి, డైమండ్లు అయ్యి, ఈ కంపెనీ కాదని ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ కాదని ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ కాదని ఇంకో కంపెనీ. 10,000 తీయడం చేతకాని వ్యక్తి కూడా ఇవాళ వెస్టీజ్ ప్లాన్ బాగాలేదంటాడు. ఒక 20,000 రూపాయలు సంపాదించిన వ్యక్తులు కూడా వెస్టీజ్ ప్రోడక్ట్లు పని చేయట్లేదు అంటాడు. మరి 1 కోటి రూపాయలు సంపాదించిన సిద్ధార్థ్ సింగ్ గారు ఎప్పుడు మాట చెప్పలేదే? ప్లాన్ బాగోకపోతే ఆయన 1 కోటి రూపాయలు రావు కదా. సుబ్బశెట్టి గారు ఎప్పుడు చెప్పలేదు 40 లక్షలు సంపాదించే వ్యక్తి వెస్టీజ్ ప్రొడక్ట్ రిజల్ట్ రాలేదని. 20 లక్షల రూపాయలు సంపాదించి మోహన్ రావు గారు ఎప్పుడు కూడా కంపెనీ గురించి నెగిటివ్ గా మాట్లాడలేదు. వాళ్ళు గమనించింది ఏంటి? ఈ 10,000 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తులు గమనించాల్సింది ఏంటి? వేరియేషన్ అక్కడ ఉంటుంది అనమాట. అంటే నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఒక పాయింట్, ప్రోడక్ట్ వాడి రిజల్ట్ తీసుకోవడం గొప్ప కాదు, ఆ ప్రోడక్ట్ నుంచి డబ్బులు తీయడం గొప్ప. అది తెలిసిన వాడే నిజమైనటువంటి బిజినెస్ మ్యాన్. ప్రోడక్ట్ అనేటటువంటిది ఒక ఆవు, దానికి గడ్డేసి పెంచినంత మాత్రాన్ని మీరేమో గొప్ప కాదు. ఆ ఆవు నుంచి పాలు పితకటం ఎలాగో తెలుసుకున్న వ్యక్తే రియల్ బిజినెస్ మ్యాన్. అది నీ యొక్క స్టామినా,
ఆధారపడి ఉంటుంది, అది నీ యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది, అది నీ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అది నీ యొక్క యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రోడక్ట్ బాగున్నంత మాత్రాన, వెస్టేజ్ లో ఐడి ఉన్నంత మాత్రాన డబ్బులు రావు. పాలు పిండడం నీకు తెలియాలి. అది వాళ్ళకి తెలిసింది ₹1,00,00,000 సంపాదించారు, అది సుబ్బయ్యశెట్టి గారికి తెలిసింది 40 లక్షలు సంపాదిస్తున్నారు, మోహన్ రావు గారికి తెలిసింది 20 లక్షలు సంపాదిస్తున్నారు, సాహు గారికి తెలిసింది 12 లక్షలు సంపాదిస్తున్నారు, ఈశ్వరరావు గారికి తెలిసింది 6 లక్షలు సంపాదిస్తున్నారు, నాకు తెలిసింది 2 లక్షలు సంపాదించాను, ఉదయ్ గారికి తెలిసింది ₹1,50,000 సంపాదిస్తున్నారు. మీకు తెలిస్తే మీకు కూడా వస్తాయి. అది యువర్ టాలెంట్, యువర్ స్కిల్. సో ఇక్కడ డబ్బు రాలేదంటే యు ఆర్ నాట్ ఏ టాలెంటెడ్ పర్సన్. ఇక్కడ మీకు డబ్బు రాలేదంటే యు ఆర్ నాట్ ఏ స్కిల్డ్ పర్సన్. ఇక్కడ మీకు డబ్బు రాలేదంటే యు ఆర్ నాట్ కరెక్ట్ యాటిట్యూడ్. ప్రపంచం అంతా వెస్టేజ్ ని సమర్థిస్తుంది, ఒక్క మనం తప్ప. రైట్? ఐసీఎంఆర్ నాట్ ఏ జోక్ అండ్ ప్రొడక్ట్ ఇవ్వడం. సో కోవిడ్ లో మనకు 2 రకాల వ్యాక్సిన్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరు సర్టిఫై చేశారు దానికి? ఐసీఎంఆర్. ఒక డోలో 650 ఒక డ్రగ్ మార్కెట్ లోకి వచ్చింది. ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఎవరు సర్టిఫై చేస్తున్నారు? ఐసీఎంఆర్. వాళ్ళు సర్టిఫై చేస్తేనే మార్కెట్ లోకి వస్తుంది. రైట్? అంత క్వాలిటీ ప్రోడక్ట్, అంత గొప్ప ఇన్నోవేషన్ ప్రోడక్ట్ ని మీరు వాడుతున్నారు. రైట్? సో నెక్స్ట్ చూద్దామండి. ఎస్, మరి వెస్టీజియన్ గా ఇంకొక గర్వపడేటటువంటి న్యూస్ ఏంటంటే, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గవర్నమెంట్, యుఎస్ ఎఫ్డిఏ, యుఎస్ గవర్నమెంట్ లో ఎఫ్డిఏ, ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, అది కూడా ఒక సంస్థ, గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేటటువంటి ఒక సంస్థ. ఎఫ్డిఏ ప్రతి దేశంకి ఉంటుంది, అది ప్రతి కంట్రీకి కూడా. అలా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు మన వెస్టీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీకి అప్రూవల్ ఇచ్చారండి. అప్రూవ్డ్ కంపెనీ ఏంటి? నాట్ వెస్టీజ్. వెస్టీజ్ కి అప్రూవ్డ్ ఇచ్చింది కాదు. వెస్టీజ్ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్స్ తీసుకుంటుందో, కాస్మిక్ న్యూట్రాకా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి అప్రూవ్డ్ ఇచ్చిందండి ఆ ప్రోడక్ట్స్ కి. అంటే వాళ్ళ దేశానికి అనుమతి ఇచ్చింది. మన దేశస్తులు ఈ కంపెనీ తాలూకు ప్రోడక్ట్స్ ని వాడుకోవచ్చు. రైట్? నాట్ బిజినెస్ యూజ్, వాడుకోవడానికి సర్టిఫై వాళ్ళు అప్రూవల్ ఇచ్చారండి. మరి చూడండి, ప్రపంచాన్ని శాసించేటటువంటి దేశం అమెరికా. ఆ అమెరికా వాళ్ళు కూడా మన వెస్టీజ్ సప్లిమెంట్స్ ని వాడుకోవచ్చు అని అప్రూవల్ ఇచ్చారు. మనం మాత్రం, మన అపర మేధావులు మాత్రం మన ప్రోడక్ట్స్ అంటే కొత్త కొత్త సైంటిస్టులు వెతుకుతున్నారు. రైట్? ఇంకా ఎంత వెనకబాటుతనం ఉంది వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడటానికి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కళ్ళు మూసుకునే వెస్టీజ్ ప్రోడక్ట్లు వాడొచ్చు అని ఎందుకు చెబుతాను అంటే, ఇందుకే వెస్టీజ్ అనేది ఏదో అమ్ముకోవడానికి వచ్చేటటువంటి కంపెనీ కాదండి. అది ప్రతి కోటికి లోబడి మన ప్రోడక్ట్ ని, మన సిస్టమ్ ని తయారు చేసింది అనమాట. అంత గొప్ప కంపెనీ వెస్టీజ్. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. ఒక న్యూస్ అంటే చూడండి, గుడ్ ప్రోడక్ట్ అండి. అలాంటి ప్రోడక్ట్ మనం వాడుతున్నాం. అప్పటి వరకు కూడా అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జపాన్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మనం వాడాం. వాళ్ళు జాన్సన్ అండ్ జాన్సన్ అమెరికన్ కంపెనీ, కోకోకోలా అమెరికన్ కంపెనీ, హిందుస్థాన్ లేవర్ ఫస్ట్ టైం ఒక వెస్టీజియన్ గా నువ్వు గర్వపడు. నీ ప్రోడక్ట్ అమెరికాకి, అమెరికన్స్ వాడటానికి ఆ దేశ ఎఫ్డి అంత గొప్ప ప్రోడక్ట్ ని నువ్వు వాడుతున్నావు.
అందుకే నువ్వు ఎంత గర్వంగా చెప్పుకోవాలంటే వెస్టీజ్ అనికి ఎస్ ఐ ఆమ్ వెస్టీజియన్ గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, చూడండి, ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ మన ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వెస్టీజ్ కి మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా 2 సార్లు వచ్చింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, 10,000 కాదు, 16,000 కంపెనీలండి. 16,000 కంపెనీల్ని సర్వే చేస్తే 16,000 కంపెనీల్లో వెస్టీజ్ కంపెనీ మాత్రమే నమ్మదగిన కంపెనీ అని సర్టిఫై చేసినట్టుందండి. ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్. ఏ కంపెనీ దగ్గరైనా సరే ఎవరైనా సరే ఒక 1000 రూపాయలు ఉంచడానికి ఇష్టపడతారండి. కానీ మన వెస్టీజ్ ఏ ఒక్కరిది ఒక్క రూపాయి కూడా ఉంచుకోదని అంత నమ్మకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక ఎక్స్-పర్సన్ ఒక సిల్వర్ డైరెక్టర్ గా ఒక 5 నెలల్లో 10 నెలల్లో పనిచేసి ఒక 4,000 5,000 ట్రావెల్ ఫండ్ ని స్టోర్ చేసుకుని అతను ఫారెన్ ట్రిప్ ఉండగా వెస్టీజ్ మీద ఇంట్రెస్ట్ లేకో నమ్మకం లేకో అతను వెస్టీజ్ ని మానేస్తే, అతను వెస్టీజ్ ని రిజైన్ చేస్తే అతనికి ఉన్నటువంటి 3-4 వేల రూపాయలు కూడా ఐడి టెర్మినేషన్ క్షణం అతని లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ కి నమ్మకమైనటువంటి కంపెనీ వెస్టీజ్ అండి. ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కొన్ని వందల కంపెనీస్ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క డబ్బుల్ని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుని వాళ్ళకి ఇవ్వకుండా ఆపుకున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. కానీ వెస్టీజ్ మాత్రం ఒక నమ్మకం. చూడండి, 1 కాదు 2 కాదు, 16,000 కంపెనీల్ని సర్వే చేసి ద మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా వెస్టీజ్కి ఇచ్చింది. మరి అలాంటి కంపెనీలు పనిచేయడానికి, అలాంటి కంపెనీలు ఎఫర్ట్ పెట్టడానికి, అలాంటి కంపెనీతో నువ్వు జీవితాంతం ఉండటానికి ఆలోచిస్తున్నాము అంటే ఇంకెంత వెనకబాటుతనంతో ఉన్నాము అనేది మీరు ఆలోచించాలి మేడం ఫ్రెండ్స్. వాళ్ళ వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్ అమ్మమంటే వాళ్ళు అది అంటున్నారు, వాళ్ళు ఇది అంటున్నారు. తెలియదు నీకు ఎలాంటి గొప్ప కంపెనీ ప్రోడక్ట్ ని నువ్వు ఇస్తున్నావో నువ్వు తెలుసుకోలేదు. అందుకే అవతల వాళ్ళు నో అంటే నువ్వు డేలా పడతా ఉన్నావు. అవతల వ్యక్తిని బ్రతిమాలి అమ్ముతున్నావు. వెస్టీజ్ కంపెనీ ప్రోడక్ట్ ని బ్రతిమాలి కాదండి, గర్వంగా చెప్పి అమ్మొచ్చు నువ్వు వెస్టీజ్ గురించి తెలుసుకుంటే. యు ఆర్ ఏ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ ప్రోడక్ట్ ని అమ్ముతున్నావు. నువ్వు ఒక అమెరికన్ గవర్నమెంట్ అప్రూవల్ చేసినటువంటి ప్రోడక్ట్ ని అమ్ముతున్నావు. మరి ఎంత గర్వంగా నువ్వు ప్రోడక్ట్ ని మార్కెట్ లో తీసుకెళ్ళవచ్చు అంటే ఇంకా ఎక్కడో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ప్రోడక్ట్ కరెక్ట్ అయినా, ప్రోడక్ట్ మంచిదైనా, కంపెనీ మంచిదైనా, ప్లాన్ కరెక్ట్ అయినా ఇంకా ఎక్కడో డౌట్, ఇంకెక్కడో అనుమానం. ఎంతమంది మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా ఎక్కడో అనుమానం. అర్థమవుతుంది. ఇందాక మా టీంలో సారు ఫోన్ చేశారు, సార్ ఒక పర్సన్కి నేను మోకాల నొప్పులకి సప్లిమెంట్ ఇచ్చానండి, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అసలు ఆ మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆవిడతో మాట్లాడిన ఒక చిన్న వీడియో తీసి గ్రూప్ లో పెట్టాను. ఆ గ్రూప్ లో పెట్టినటువంటి వీడియోని చూసి ఎప్పుడో సంవత్సరం క్రితం ఫాలోఅప్ చేస్తే అతను తీసుకోలేదు. ఆ వీడియో చూసి ఆ వ్యక్తి ఇవాళ ప్రోడక్ట్స్ కావాలన్నారు. ఎంతగా నమ్మకమైనటువంటి ప్రోడక్ట్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు ధైర్యంగా ప్రోడక్ట్ ని మార్కెట్ లో తీసుకెళ్లొచ్చు, ధైర్యంగా మీరు సిస్టమ్ ని మార్కెట్ లో తీసుకెళ్లొచ్చు. అసలు ఈ యొక్క ప్రోడక్ట్ ని కానీ, ఈ యొక్క ప్లాన్ ని కానీ, ఈ యొక్క సిస్టమ్ ని కానీ క్వశ్చన్ చేయడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. అతను క్వశ్చన్ చేశాడు అంటే అతనికి సిస్టమ్ గురించి, ప్రోడక్ట్ గురించి, ప్లాన్ గురించి తెలియదు. ధైర్యంగా మీరు వెళ్ళొచ్చు అనమాట. నాట్ ఏ జోక్. 16,000 కంపెనీస్ ని సర్వే చేసి ఒక కంపెనీని ఎంచుకోవడం అంటే ఎన్ని వాల్యూస్, ఎన్ని క్వాలిటీస్ ఉంటే ఎంచుకుంటారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. రైట్. వెస్టీజ్ బిలీవ్స్ ఇన్ యువర్ డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ పాలసీ. అసలు ఈ యొక్క పోస్టర్ చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ వస్తాయండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ కి
ఎంత సేవ్ చేస్తుంది, ఎంత సర్వ్ చేస్తుంది అంటే, ఎవరైనా సరే ఒక వెస్టీజియన్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ క్వాలిఫై అయితే అతనికి ఇన్సూరెన్స్ ఇస్తుందండి. అసలు ఏ కంపెనీ ఇస్తుందని చెప్పండి ఇన్సూరెన్స్? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అతనికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత డబ్బులు రావాలన్నా, అతని మధ్యలో ఏదైనా ఇంజ్యూర్ అయితే అతని శాలరీలో నుంచి ఇన్సూరెన్స్ సమ్ అమౌంట్ కట్ చేసుకుని ఆ డబ్బుల్ని ఇస్తుంది గవర్నమెంట్ సైతం. కానీ వెస్టీజ్ మనకు వచ్చేటటువంటి ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా, మనకు వచ్చేటటువంటి బోనస్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుందండి. ఇంతకన్నా మంచి కంపెనీ ఎక్కడైనా దొరుకుతుందా మీకు? ఒక బ్రాంజ్ డైరెక్టర్, రైట్, ఒక బ్రాంజ్ డైరెక్టర్ మీరు క్వాలిఫై అయితే, మీరు డ్యూయింగ్ రన్నింగ్ లో ఉండి మీరు ఏదైనా ఒక యాక్సిడెంట్ వల్ల చనిపోతే మీకు ₹1,00,000 క్లెయిమ్ అవుతుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఏ కంపెనీ ఇస్తుందండి? సో మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు వెస్టీజ్ గురించి ఇటువంటివి మనం చెప్పుకోవాల్సినవి. సో ఎప్పటి వరకు వెస్టీజ్ అది, వెస్టీజ్ ఇది, అలా చాలా చెప్పాం, కానీ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక డైరెక్టర్ అండి, ఒక డైరెక్టర్ క్వాలిఫై అయ్యి మీరు రెగ్యులర్ గా వర్కింగ్ లో ఉండి మీకు యాక్సిడెంట్ లో చనిపోతే మీకు ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇస్తుంది. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ కి, క్రౌన్ కి 2,50,000 ఇస్తుందండి. యూసీడీ, డిసిడి, డియూసిడి అంబాసిడర్ కి 5,00,000 ఇస్తుందండి. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? వెస్టీజ్ తో మీరు ఎంత నమ్మకంగా ఉంటే మీ మీద వెస్టీజ్ అంత ఎక్కువగా ఖర్చు పెడతారు. ఒక యూసీడీ అయ్యాడు అంటే కంపెనీ మీద ఎంత నమ్మకం ఉంటే అతను యూసీడీ వరకు పనిచేయడు. కాబట్టి అతని నమ్మకానికి నేను వాల్యూ ఇవ్వాలని చెప్పి అతను ఏ కారణం చేతైనా ఇంజ్యూర్ అయితే అతనికి ₹5,00,000 ఇన్సూరెన్స్ ఇస్తుంది. నాట్ ఏ జోక్. ఎవరిస్తున్నారు చెప్పండి? యాక్సిడెంట్ అంటే ఒక మనిషి 100 సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఆనందంగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలో నుంచి విష్ యూ వెల్త్ అనే ట్యాగ్ లైన్ ఊరికే పెట్టలా. వెల్త్ అనేది ఏంటంటే ఆనందం. మనిషి ఆనందం 100 సంవత్సరాల వరకు కూడా ఆనందం. ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, రైట్. నువ్వు ఆరోగ్య సప్లిమెంట్స్ వాడితే పూర్తి ఆరోగ్యం వస్తుంది, అయినా నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావని నమ్మకం లేదు. ఎందుకు? ఎనీ యాక్సిడెంటల్ ఇంజ్యూర్ అయితే నువ్వు కానీ నీ ఫ్యామిలీ కానీ సడన్ గా రోడ్డున పడకూడదు అని నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. ₹1,00,000 ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి మనకి ఇస్తుందండి, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. మరి ఇటువంటిది ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి కంపెనీలు మనం ఎక్కడ చూడగలుగుతాం? ఎందుకు కదా వెస్టీజ్ అంటే గర్వంగా చెప్పుకోవాల్సింది. ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్ లో పని చేయడం అంటే నాట్ ఏ జోక్. వెస్టీజ్ తో పని చేయడం అంటే మీకు రాసిపెట్టి ఉండాలి. ఇప్పటికీ కూడా ఇంకా అప్లైన్ ఫోర్స్ చేసి పని చేయండి, పని చేయండి, పని చేయండి, పని చేయండి. అసలు ఇవన్నీ తెలుసుకుంటే మీకు అప్లైన్ తో పనే లేదు, మీకు మీరే పని చేసుకుంటారు. ఇవన్నీ ఎందుకు పని చేసుకుంటాం? ఒక అప్లైన్ తో పని లేకుండా స్వతహాగా పనిని ఎందుకు కల్పించుకుంటున్నాం అంటే ఇందుకే. వాళ్ళ వెస్టేజ్ ఒక డిస్ట్రిబ్యూటర్ హక్కుని చేర్చుకుంటుంది. ఒక చిన్న చంటి పాపలాగా మనల్ని చేతుల్లో పెట్టుకుని పోషిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, మనల్ని అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది. హెల్త్ పరంగా ప్రొటెక్ట్ చేస్తుంది, వెల్త్ పరంగా ప్రొటెక్ట్ చేస్తుంది. 100 years మీరు ఈ భూమి మీద బతకాలని అన్ని విధాలుగా కూడా ప్రొటెక్ట్ చేస్తా ఉంది. ₹5,00,000 యూసీడీకి ఎవరిస్తారు చెప్పండి? ₹1,00,000 ఎవరిస్తారు చెప్పండి? ఒక బ్రాంజ్ డైరెక్టర్. నువ్వు చేసే బిజినెస్ ఎంత? ఒక బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడానికి నువ్వు చేసే బిజినెస్ కేవలం ₹1,50,000. నువ్వుగా చేస్తే, ఒక టీమ్ తో చేస్తే మహా అయితే ₹30,000-40,000 నువ్వు బిజినెస్ చేయవు. అటువంటి నీకు ఏదైనా ఇంజ్యూర్ అయితే నీకు ₹1,00,000 ఇస్తా ఉంది. ఏ కంపెనీ ఇస్తా ఉంది చెప్పండి? ఇవాళ ₹1,00,000 ఎల్ఐసి కట్టాలంటే నెలకి ఎంత కట్టాలి?
ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నెలకి ఎంత కట్టాలి? ₹1,00,00,000 కట్టాలి, నెలకి 530. అటువంటిది ₹1 కూడా నువ్వు కట్టకుండగా నీకు డెత్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుందంటే వెస్టేజ్, మరి మనం రుణపడి ఉంటేనే కదండి ఇస్తుంది వెస్టేజ్. ఎంత రుణపడి ఉన్నాం మనం వెస్టేజ్. ఇప్పటికీ కూడా చాలా మంది నేను చెప్తున్నట్టు నిజంగా చూస్తూ ఉంటుంటే ఒక రకంగా కోపం వస్తుంది, ఒక రకంగా జాలేస్తుంది. అసలు వీళ్ళు వెస్టేజ్ ఇదేనా అర్థం చేసుకున్నారు అని కోపం వస్తుంది. జీవితం ఇంతే, వీళ్ళకి భగవంతుడికి ఏమీ రాయలేదేమో అని ఒక పక్కన జాలి కలుగుతుంది. ఇగోలు, ఫ్రస్ట్రేషన్లు, కోపాలు, తాపాలు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవడానికి కూడా ఎవరో ఇంకొకరు మోటివేట్ చేయాల్సి వస్తుందంటే ఇంక ఎంత వెనకబడి ఉన్నారండి. మీరు ఏం అర్థం చేసుకున్నారు వెస్టేజ్ అని నాకు అనిపిస్తా ఉందన్నమాట. మీరు ఇలాంటి కంపెనీ నాకు తెలిసి ప్రపంచంలో చేతి వేలి మీద లెక్క పెట్టవచ్చు అనమాట. ఇలాంటి కంపెనీలు ఒక టాటా, ఒక ఇన్ఫోసిస్, ఇవే ఉన్న ఎలాంటివి. వాటి పక్కన చేర్చేదే వెస్టేజ్. ఒక టాటా, ఒక రతన్ టాటా తనకు వచ్చినటువంటిది ఆదాయంలో 50% రతన్ టాటా చారిటబుల్ ట్రస్ట్ కి ఇస్తాడటండి. నిజంగా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మా ఊర్లో ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్ రతన్ టాటా గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. నిజంగా ఆయన్ని ఎప్పుడూ కూడా ఎప్రిషియేట్ చేయలేదు, కానీ ఈ రోజు నేను ఎప్రిషియేట్ చేశాను. నాకు నేను ఎప్రిషియేషన్ చేసుకున్నాను. అబ్బా, కన్నవిల్లో పుట్టు నిజంగా ఎంత అదృష్టం రా అని. ఎందుకంటే ఈ రోజు ఒక కులానికి సంబంధించిన వ్యక్తుల్లో, మతానికి సంబంధించిన వ్యక్తుల్లో, ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో స్టాచ్యూలు పెడుతున్నారు, కానీ దేనికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఒక బిజినెస్ చేసేటటువంటి వ్యక్తి తాలూకు విగ్రహం పెడుతున్నారంటే ఎంత గొప్ప క్వాలిటీ ఉంటే విగ్రహం పెడతారు. అలాంటి వ్యక్తుల తాలూకు కంపెనీల పక్కన మన వెస్టేజ్ కూడా భవిష్యత్తులో రాబోతుందండి. మీరు ఇప్పటికీ కూడా లేట్ చేశారంటే మీ సక్సెస్ కాదని మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు మేడం. మీరే స్వతహాగా. ఎందుకంటే ఇంతకు మించిన ఆపర్చునిటీ మీకు రాదు. ఒక ₹1,50,000 బిజినెస్ చేస్తే మీకు ₹1,00,000 డెత్ ఇన్సూరెన్స్ ఇస్తుందంటే ఏ కంపెనీ ఇస్తుందండి మీకు? ఆలోచన చేయండి. ఇంతకు మించి మీకు గొప్ప కంపెనీ మీకు ఎప్పటికీ దొరకదు మై డియర్ ఫ్రెండ్. సో దయచేసి అప్లైన్ ఫోన్ చేస్తే బయటకు వెళ్ళిలానో, లేదంటే అప్లైన్ మీద నిగోలు పెట్టుకునో, డౌన్ లైన్ మీద నిగోలు పెట్టుకునో, కోపాలు పెట్టుకునో, గ్లడ్జీలు పెట్టుకునో, లేదంటే కూడా కిందోడు ఎదిగితే నాకు డబ్బు రాదని కిందోడిని తొక్కడానికో, లేదంటే నేను పని చేస్తే పైనోడికి డబ్బు వస్తుంది కదని పైనోడి యొక్క ఫెయిల్యూర్స్ ని కోరుకోవడమో, పై వ్యక్తి డెవలప్ అవ్వకూడదని కోరుకోవడం, ఇలాంటివి చేయకండి. ఎందుకంటే కంపెనీ నేచర్ అది కాదు. కంపెనీ ప్రతి డిస్ట్రిబ్యూటర్ ని యొక్క శ్రేయస్సు కోరే పాలసీస్ తయారు చేసింది. కాబట్టి మీరు కూడా కంపెనీ ఆలోచనతో ఉంటే మీరు బాగుపడతారు. భగవంతుడు హర్షించడు అనమాట అలాంటి వ్యక్తులకి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను లీడర్ వెస్టేజ్ యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చాలా విషయాలు ఈ రోజు అయితే తెలుసుకున్నామండి. నిజంగా మకర సంక్రాంతి ముందు రోజు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు. నిజంగా నాకే చాలా చాలా కొత్త విషయాలు అయితే నేను తెలుసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్ అంటే ఒక సబ్బు పేస్ట్ బిజినెస్, కింద వాళ్ళు చేస్తే పై వాళ్ళకి డబ్బు వస్తుంది, అంటే ఎన్ని పీవీలు చేస్తే మనం అంత డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఒక తెలియనటువంటి ధోరణిలో అందరూ కూడా ఈ బిజినెస్ ని చేస్తున్నారు. కానీ దాని వెనకాల చాలా 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 గొప్ప విషయాలు దాగున్నాయి. అసలు వెస్టేజ్ అంటే ఏంటి, అసలు కంపెనీ యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఒక్కటి కాదండి, మొత్తం A to Z. అసలు ఈ ISO సర్టిఫికెట్ లోనే ఇన్ని పాయింట్లు దాగున్న విషయం నాకు తెలిసి చాలా మంది వ్యక్తులకి ఈ రోజే తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చారు ఈరోజు, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్.
ప్రొడక్ట్ ఈరోజు చాలా మంది ఏంటంటే ఎందుకు అంత కాస్ట్ ఉంది అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఆ ప్రొడక్ట్ యొక్క మెటీరియల్ పాడవకుండా ఉండటానికి దాన్ని సేఫ్టీగా ఉంచడానికి వాడేటువంటి ఏబిఎస్ ప్లాస్టిక్ గురించి చాలా మందికి తెలియదండి. ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ ను వాడొద్దు మరి ప్లాస్టిక్ డబ్బాల్లోనే సప్లిమెంట్ ని ఇస్తున్నారా అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు తప్ప మరి మన కంపెనీ వాడేటువంటి ఏబిఎస్ ప్లాస్టిక్ గురించి కొన్ని పాయింట్లు ఈరోజు చాలా మందికి తెలిసినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అయితే చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ ఇచ్చారు. ఈ రోజు సెషన్ విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% నాకు తెలిసి జై జవాన్ జై కిసాన్ అని ఎలా అంటారో ఇక్కడ వెస్టేజ్ లో పనిచేసే వ్యక్తికి కూడా ఒక గుర్తింపు ఉందన్న విషయం ఈ రోజైతే మీ సెషన్ విన్న తర్వాత చాలా మందికి అర్థమైందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. నాకైతే చాలా చాలా అద్భుతంగా నచ్చింది. లీడర్స్ మరి చూశారు కదా నిజంగా ఎంత అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇచ్చారో.